VPS లైన్ లో ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా మనం జిఆర్ఎల్ తెలుస్తుంది కదా. నేను ఇక్కడ కాంపోనెంట్ పైన చెక్ చేస్తా. ఈ కార్నర్ లో జిఆర్ఎల్ వస్తుంది, ఇంకొక సైడ్ 001 షార్టేజ్ కదా. ఇప్పుడు దీంట్లో ఎన్ని లైన్ షార్టేజ్ ఉన్నాయి? 2 లైన్ షార్టేజ్ ఉన్నాయి. మొబైల్ ఆన్ అవుతుందా? ఆన్ అవుతుంది, డెడ్ కండిషన్. సో 2 లైన్స్ లోను షార్టేజ్ క్లియర్ చేయాలి. ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ VPS లైన్ లో క్లియర్ చేసేద్దాం. మరి ఎక్కడెక్కడికి వెళ్తుంది చూడు, బోర్డు మొత్తం రోజున అప్లై చేయాలంటే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మొత్తం కూడా మనం రోజున అప్లై చేసి షార్ట్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. షార్ట్ ఇంజెక్ట్ చేస్తే ఎవరు హీట్ అయితే వాళ్ళు కంప్లైంట్. ఇంజెక్ట్ చేస్తున్నా, ఎక్కడైనా హీట్ అయిందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హీట్ అయింది చూడండి. కెపాసిటీ పోయినా కదా ఇదే కదా, అర్థమవుతుందా? ఐసీ పైన కెపాసిటీ ఉంది చూడండి, దీని పైన కాయిల్ ఉంది, అవునా? క్లియర్ కదా. సో ఇప్పుడు ఇది పేదరా సిరీసా? తీసేస్తే షార్టేజ్ పోయిందంటే ఇదే కదా కంప్లైంట్. ఇలా కూడా తెలుసుకోవచ్చు. బజర్ మోడ్ లో దీనికి బజర్ సౌండ్ వచ్చింది అనుకో, ఇది షార్టేజ్ ఉన్నట్టే. కెపాసిటీ బజర్ వస్తుందా? రాదు. షార్టేజ్ అయిపోతే మొత్తం కలిసిపోతాయి కాబట్టి బజర్ వస్తుంది. బజర్ వస్తుంది అర్థమవుతుందా? సో ఎవరు షార్టేజ్ ఇదే కెపాసిటీ. ఈ ట్రాక్ లో మనకు జిఆర్ రావాలి కదా. జిఆర్ వస్తే షార్టేజ్ క్లియర్ అయినట్టు. ఎంత వస్తుంది? 350 వస్తుంది. ఇంత ముందు వచ్చింది 001. సో VPS లైన్ క్లియర్ అయింది. మరి ఇంకొకటి ఎవరు? VVR లైన్ ఎంత వస్తుంది? 352. సో 2 లైన్స్ షార్టేజ్ వెళ్ళిపోయినాయి. మొబైల్ ఇప్పుడు ఆన్ చేస్తే ఆన్ అయిపోయింది.